ఈరోజు వాక్య ధ్యానాంశం. ఇంకెంతకాలము కట్టబడిన స్థితి. మనం ఒక కుక్కను ఒక చెట్టుకు లేదా ఐరన్ స్తంభానికి కట్టినట్లయితే అది ఇంకెక్కడికి వెళ్ళలేక అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. స్వతంత్రంగా వెళ్ళాలని ఆశ దానికి ఉన్నప్పటికీ తనకున్న ఆశను, ఆలోచనను క్రియల్లో పెట్టలేదు. కారణము, అది ఒక స్తంభానికి కట్టబడి ఉంది. ఈ రోజుల్లో అట్టి రీతిగా అనేక మంది పాపము చేతనో, పాపిష్టి బంధకముల చేతనో కట్టబడి అక్కడక్కడే తిరుగుతూ ఉంటున్నారు. ఉదాహరణకు, త్రాగుడుకు బానిసైన వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం అయ్యేసరికి తాను సంపాదించినదంతా తీసుకువెళ్ళి ఆ సారాయి కొట్టు దగ్గరే లేదా ఆ వైన్ షాప్ దగ్గరే తింటూ త్రాగుతూ తిరుగుతూ ఉంటాడు తప్ప ఆ సమయములో ఇంటి దగ్గరను భార్యా పిల్లలు కాని వారి అవసరాలు కానీ అసలు జ్ఞాపకమునకు రావు. అప్పులు చేసి బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి మరీ తమ సరదాలను తీర్చుకుంటారే కానీ చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, పెళ్ళిడికొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఘనముగా వారి వివాహము జరిగించాలి అనే తలంపు కూడా వీరికి పుట్టదు. కారణం, త్రాగుడనే చెడు అలవాటు చేత కట్టబడి ఉన్నారు. అదే విధముగా వేశ్యల ఎడల వ్యామోహం ఉన్న వ్యక్తి ఆ వేశ్యలు ఉన్న స్థలములోనే, ఆ సందులలోనే తిరుగుతూ ఉంటాడు. ఈనాడు అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు తమ యవ్వన బలాన్ని, విలువైన సమయాన్ని సెల్ఫోన్లో, ఇంటర్నెట్లో చాటింగ్ కొరకు తన బాయ్ ఫ్రెండ్తో లేదా గర్ల్ ఫ్రెండ్తో షాపింగ్ మాల్స్కు, సినిమాలకు, నైట్ క్లబ్బులకు, పబ్బులకు వృధా చేస్తూ గురి గమ్యము లేని జీవితాన్ని జీవించేవారిగా ఉన్నారు. కొంతమంది అబ్బాయిలైతే రోజంతా అమ్మాయిలు ఉంటున్న హాస్టల్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కారణం, వీరు పాపిష్టి అలవాటు చేత కట్టబడి ఉన్నారు. అటు రీతిగా పాపము చేత బంధించబడిన వ్యక్తులు జీవితాలలో పురోగతి కనిపించదు. అలాంటి వారి జీవితం ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. వారి స్థితిగతులలో కానీ, వేష భాషలలో కానీ, వారు నివసించే నివాస గృహములలో కానీ, వారి బిడ్డల భవిష్యత్తులో కానీ ఎటువంటి మార్పు వారు చూడలేరు. కారణము, కట్టబడిన స్థితి. ఇద్దరు స్నేహితులు పడవలో నది దాటి వెళ్ళి సినిమా చూసి ఆ తర్వాత అర్ధరాత్రి వరకు ఫుల్లుగా త్రాగి ఇంటికి వెళ్ళడానికి తిరిగి పడవ దగ్గరకు చేరుకున్నారు. మొదటివాడు రెండో వానితో, "రే, నువ్వు బాగా అలసిపోయావు కదా, నేను పడవకి తెడ్డి వేస్తా, నువ్వు రెస్ట్ తీసుకో" అని చెప్పగా రెండోవాడు సరే అని చెప్పి నిద్రపోయాడు. మొదటివాడు చక్కగా తెడ్డు వేస్తున్నాడు. అలా 3 లేదా 4 గంటలు గడిచాయి, కానీ అద్దరి మాత్రం రాలేదు. ఈ లోపల రెండవ వానికి మెలుకు వచ్చి లేచి, "ఏమిట్రా, ఇంకా ఒడ్డుకు రాలేదా" అని అడిగాడు. "నేను తెడ్డు అయితే వేస్తున్నాను, కానీ ఒడ్డుకు మాత్రం రావటం లేదురా" అని బదులు చెప్పాడు. అప్పుడు రెండోవాడు, "సరే, ఇప్పుడు నువ్వు పడుకొని రెస్ట్ తీసుకో, నేను తెడ్డు వేస్తానని" చెప్పి వీడు తెడ్డు వేయటం మొదలుపెట్టాడు. వీడు కూడా గంటలు తెడ్డు వేశాడు, కానీ ఒడ్డుకు మాత్రం రాలేదు. చివరకు తెల్లారింది. చూస్తే వీళ్ళు రాత్రి ఎక్కడైతే పడవ ఎక్కారో అదే గట్టు దగ్గర ఉన్నారు. అప్పటికే బాగా అలసిపోయిన వీరు, "ఇదేంట్రా, మనం రాత్రంతా తెడ్డు వేసినా ఇంకా మనము యువతల గట్టు దగ్గరే ఉన్నామేమిటి" అని చూస్తే అప్పుడు వారికి అర్థమైంది, రాత్రి వీళ్ళు సినిమాకి అని చెప్పి పడవ వేసుకువెళ్ళి ఆ ఒడ్డున, గట్టు ఒడ్డున పడవ పెట్టి ఆ గట్టుకు పడవను త్రాడుతో కట్టి వెళ్ళారు. త్రాగొచ్చి ఇంటికి వెళ్దామని పడవలో కూర్చొని రాత్రంతా తెడ్డు వేస్తున్న సమయంలో ఆ పడవ కట్టబడే ఉంది. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఎక్కడ ఎక్కారో అక్కడే ఉన్నవారు. కారణం, కట్టబడిన స్థితి. ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించండి. ఈ విధముగా పాపము చేత కట్టబడిన వ్యక్తి తన జీవితంలో ముందుకు వెళ్ళాలని ఎంతగా తెడ్డు వేసినా, కష్టపడినా, రేయింబగల ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, రెక్కల ముక్కలు చేసుకున్నా, ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. తన జీవితంలో అభివృద్ధిని, పురోగతిని చూడలేడు. కారణం, పాపం చేత కట్టబడిన స్థితి. సహోదరుడా, సహోదరి,
పాపము చేసే ప్రతి ఒక్కడు సైతాను వేసే ఆ చిన్న ఎరకు దొరికిపోయిన వాడే. ఈరోజు ఇట్టి రీతిగా సైతాను నేను ఏదో ఒక పాపిష్టి పని చేయడానికి ఎరవేసి గుచ్చిలాగి బంధించి ఉన్నాడా? పాపము చేత కట్టిపడేశాడా? పాపముల చేత బంధించబడిన వారిని చూసి సైతాను నవ్వుతున్నాడు, కానీ దేవుడు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. పాపముల చేత బంధించబడిన మనలను విడిపించడానికి క్రీస్తు శిలువలో క్రయధనముగా తన ప్రాణాన్ని అప్పగించాడు. ఎందుకని? ఈరోజే నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగించి ప్రతి పాపపు బంధకము నుంచి, సైతాను చేతుల నుంచి విడిపించబడకూడదు. ఒక్కసారి ఆలోచించు. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనములో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.